మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మ పురస్కారాల్లో చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది. ఇప్పటికే అవార్డుల రారాజుగా నిలిచిన మెగాస్టార్ అక్కినేని నాగేశ్వరరావు తర్వాత పద్మ విభూషణ్ అందుకున్న తెలుగు నటుడిగా రికార్డులకెక్కారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన కొణిదెల శివశంకర వరప్రసాద్కి చదువుకునే వయసులోనే నటనపై ఆసక్తి ఏర్పడింది. మద్రాసులోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడే పునాదిరాళ్ళు చిత్రంతో తొలి అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. నటించిన తొలి చిత్రం ఇదే అయినా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం మాత్రం ప్రాణం ఖరీదు. ఆ తర్వాత మన ఊరి పాండవులు, శ్రీరామ బంటు, కోతల రాయుడు, పున్నమి నాగు, చట్టానికి కళ్ళు లేవు, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, మగమహారాజు లాంటి చిత్రాలతో ఆయన ప్రయాణం ఊపందుకుంది. దశకంలో చిరంజీవి చిత్రాలు సరికొత్త రికార్డుల్ని సృష్టించడమే కాకుండా తెలుగు చిత్రసీమ స్థాయిని కూడా పెంచాయి. అటు మాస్, ఇటు క్లాస్తో పాటు ఫ్యాంటసీ చిత్రాలతో అలరించిన చిరు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి సరికొత్త స్టార్గా ఎదిగారు. అప్పటి వరకు సుప్రీం హీరోగా ఉన్న ఆయన్ని ఫ్యాన్స్ మెగాస్టార్గా పిలవడం మొదలుపెట్టారు. రాజకీయ రంగ ప్రవేశంతో 2007 తర్వాత నటనకి దూరమైన చిరంజీవి 2017లో ఖైదీ నంబర్ 150తో కథానాయకుడిగా రీఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి ఇమేజ్ చెక్కు చెదరలేదని నిరూపిస్తూ ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య చిత్రాలతో విజయాల్ని అందుకున్న ఆయన ప్రస్తుతం తన 156వ చిత్రం విశ్వంబర చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఆయన చిత్రాలు చేశారు. కె. విశ్వనాథ్, బాపు, బాలచందర్, భారతీ రాజా, కె. రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, కోదండ రామిరెడ్డి, కోడి రామకృష్ణ తదితర అగ్ర దర్శకుల చిత్రాల్లో నటించారు. మదర్ తెరిసా స్ఫూర్తితో 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసిన ఆయన రక్తదానం, నేత్రదానం దిశగా అభిమానుల్ని నడిపించారు. కరోనా మహమ్మారి సమయంలో చిత్రసీమ స్తంభించిపోవడంతో కార్మికుల్ని ఆదుకోవడం కోసం సిసిసి సంస్థను ఏర్పాటు చేసి విరాళాలను సేకరించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. సినీ రంగానికి మెగాస్టార్ చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ ప్రకటించడంతో చిరంజీవి అభిమానులతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ సంబరాల్లో మునిగిపోయింది.